లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో ఆడవాళ్లు శుక్రవారం మరియు శనివారం ఏ పనులు చేయకుండా ఉండాలి అని మన పండితులు చెబుతున్నారు. వాళ్ళ మాటని పక్కకు పెట్టి కాదని ఆ పనులు చేస్తే ఆ శని భగవానుడు మిమ్మల్ని పట్టి పీడిస్తాడు. అందువల్ల శుక్రవారం, శనివారం ఏ పనులు చేయకుండా ఉండాలి, ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంట్లో ఆడవాళ్లు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం. అందుకనే ఆడవాళ్లు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు పొరపాటున కూడా కంటతడి పెట్టకూడదు. శుక్రవారం రోజు పొరపాటున కూడా ఆడవాళ్లు తమ మెడలో నుండి తాళిబొట్టు తీయకూడదు. శుక్రవారం ఆడవాళ్లు ఇంటి గుమ్మం ముందు ఎటువంటి చెప్పులు, చెత్తాచెదారం, దుమ్ము ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎవరైనా కూడా శుక్రవారం, శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పాలు, పెరుగు, ఉప్పు, చింతపండు ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. ఈరోజు పాత బట్టలని దానంగా ఇవ్వకూడదు. ఆడవాళ్లు శుక్రవారం ఉదయం తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం రోజు మీకు ఎవరైనా పువ్వులు, గాజులు ఇస్తే వధూ అనకూడదు. ఇప్పుడు శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. శుక్రవారం నాడు లక్ష్మీదేవి స్వరూపమైన గడపకు పసుపు, కుంకుమ రాసి పూలతో అలంకరించాలి. ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గడపపై రెండు వైపులా కూడా పచ్చిపాలన ఉంచండి. శుక్రవారం రోజు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తులసిదళాన్ని సమర్పించడం వలన ఆ లక్ష్మీదేవి మీ కోరికలను వెంటనే నెరవేరుస్తుంది. లక్ష్మీదేవికి ఆవునెయ్యి దీపం అంటే ఎంతో ఇష్టం. మీ పూజ మందిరంలో 5 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఆ లక్ష్మీదేవికి దానిమ్మ పండు, పరమాన్నం, బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి. శుక్రవారం రోజు ఉదయం మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చాంటింగ్ పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోతాయి. లక్ష్మీదేవికి సంధ్యాకాలంలో 5 వత్తులు వేసి దీపం వెలిగించి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ లక్ష్మీదేవిని ఎరుపు రంగు పూలతో పూజించండి. అలాగనే మీరు పూజ చేసే సమయంలో ఎరుపు రంగు దుస్తులను ధరించడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే శనివారం చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం అంటే ఆ శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. శనివారం నాడు పొరపాటున కూడా ఉప్పు, నూనె ఇంటికి తీసుకురాకూడదు. ఈ రోజున బొగ్గులు, అగ్గిపెట్ట, సూది ఈ వస్తువును కూడా కొన్ని ఇంటికి తీసుకురాకూడదు. ఈ రోజున కత్తెరలు, కత్తులు, ఇనప సామాన్లు అవి కూడా కొనుగోలు చేయకూడదు. శనివారం రోజు మీ పాత బట్టలు ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. శనివారం రోజు గుమ్మడికాయను కొని ఇంటికి తీసుకురాకూడదు. శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అలా ధరించడం వలన ఆ శనిగ్రహ ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు శనివారం రోజు ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం అంటే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. సాధారణంగా ఇంట్లో నిత్యం పూజ చేయలేని వాళ్ళు శనివారం రోజు పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ రోజున ఆవు నెయ్యిలో 5 వత్తులు వేసి ఆ వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగించడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తొందరగా కలుగుతుంది. వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరం అంటే ఎంతో ఇష్టం. పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చి మీరు ఏమైనా కోర్కెలు కోరుకుంటే అవి తొందరగా నెరవేరుతాయి. మీకున్న శని బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలగాలంటే శుక్రవారం రోజు ఒక తాళం కొనుక్కోవచ్చు. ఆ రాత్రంతా మీ దిండు కింద ఉంచుకుని మరుసటి రోజు ఉదయం శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామిని ఇంట్లో పూజించుకుని వెంకటేశ్వర స్వామికి గుడికి ఆ తాళం తీసుకుని వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆ గుడిలో ఆ తాళాన్ని వదిలేసి రావాలి. ఇలా చేయడం వలన మీకున్న శని బాధలు, దరిద్రం అంతా తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయి.
శని గ్రహ బాధలు తొలగిపోవాలి అంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శనివారం రోజు ఇంట్లో ఆడవాళ్లు తల స్నానం చేయడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి.